శుక్రవారం అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఖమేనీ సొంతూరు మషాద్లో ఖననం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టెహరాన్లో ఇవాల్టి నుంచి 3 రోజులు అంతిమ దర్శనాలు చేపట్టారు. ఇక ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్లో సంతాప దినాలు సెలవులు ప్రకటించారు. ఇరాన్ దివంగత నేత ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి అధికారులు. ఇరాన్ యుద్ధంతో హార్ముజ్ జలసంధి స్తంభించిపోయింది. రవాణాకు బ్రేక్ వేయడంతో 700 ఓడలు నిలిచిపోయాయి. జలసంధి దగ్గర ట్రాఫిక్ పెరుగుతోంది. చమురు రవాణాకు భారత్తో పాటు పలు దేశాలకు హార్ముజ్ జలసంధి కీలకం. ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెళ్ల సరఫరా జరుగుతోంది. ఇరాన్ యుద్ధంతో దేశీయ ముడి చమురు నిల్వలు తగ్గిపోతున్నాయి. దేశంలో 17 నుంచి 18 రోజులకు సరిపోయేలా మాత్రమే ముడి చమురు నిల్వలు ఉన్నాయి. 20 నుంచి 21 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. 10 నుంచి 12 రోజులకు సరిపడా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉంది. హార్ముజ్ జలసంధిని దాటి ముడి చమురు చేరుకుంటే మన దేశంలో మరో 2 వారాల నిల్వలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ వార్ నేపథ్యంలో చమురు విషయంలో ప్లాన్ బి పై ఫోకస్ పెట్టింది భారత ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా దెబ్బతింటే ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తోంది. దేశంలో ఆయిల్ నిల్వలు తగ్గిపోతే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించాలని పరిశీలిస్తోంది.